దీనికి మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మనమందరం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి మహనీయులందరూ ఎన్నో త్యాగాలు చేశారు. దేనికోసం త్యాగాలు చేశారని మనం ఆలోచిస్తే జాతి కోసం త్యాగాలు చేశారు. మనమందరం ఆలోచించాల్సింది, అలాంటి త్యాగాలు నిరంతరం ముందుకు పోవాలంటే జాతి కూడా గుర్తుపెట్టుకొని ఏ సమయంలో ఏ విధంగా యాక్ట్ చేయాలనో ఆ విధంగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, నాకెప్పుడు గుర్తుంటుంది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు త్యాగ ఫలితం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రం మనకు వచ్చింది. మొన్నటి వరకు ఒకసారి మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టే వరకు తెలుగు వారికి గుర్తింపు లేదు. ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, మనమందరం గట్టిగా పనిచేద్దాం. సమస్యలు వస్తాయి, అప్పుడప్పుడు కొన్ని మన చేతుల్లో ఉండేవి ఉంటాయి, కొన్ని బయట యొక్క పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. బయట ప్రభావమే ఈరోజు యుద్ధం కానీ దీని పరిణామాలు. ఇలాంటివి వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. అందుకే నేను పిలిపిస్తున్నా, నా ఆలోచన ఒకటే, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మరిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు, వికసిత్ భారత్ 2047 భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉండాలనేది ప్రధానమంత్రి యొక్క ఆలోచన. మా ఆలోచన భారతదేశాన్ని మొదటిగా స్థానం నిలబెడుతూనే తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్ గా ఉండాలన్నది మా ఆకాంక్ష. అప్పుడే మనం పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఆయన యొక్క వారసత్వానికి సార్థకత వస్తుంది. దీనికి మీరందరూ కూడా కృషి చేయాలని మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి ఒక హిస్టారికల్ సంఘటనలో మనం అందరం భాగస్వాములు కావడం ఇది ఒక చరిత్ర. ఆయన చనిపోయినప్పుడు నేను 2 సంవత్సరాలు ఉన్నా, అప్పుడే పుట్టా. పవన్ కళ్యాణ్ గారు అప్పటికి పుట్టుండరు, కానీ చాలా మంది వేదిక పైన పుట్టుండరు. కానీ ఈరోజు